సాధారణంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్ల ముందు క్యూ కడతాం. ఏదైనా కొత్త వెబ్ సిరీస్ వస్తే చాలు మన ఓటీటీ సబ్స్క్రిప్షన్లను రెన్యువల్ చేసుకుంటాం. ఇక కొత్త మ్యూజిక్ వీడియో వస్తే అది యూట్యూబ్లో ట్రెండింగ్కి వెళుతుంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి. ఇదంతా మన రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్. కానీ పోయిన వారం కథ వేరు. గత వారం మన దేశంలోని యువత రక్తం మరిగిపోయేలా ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ కోసం వెతికారు. ఇది ఏ థియేటర్లోనూ లేదు, ఏ ఓటీటీలోనూ లేదు, యూట్యూబ్లో కూడా లేదు. అయినా సరే గూగుల్ సెర్చ్లో 19 నిమిషాల వీడియో లింక్ అనేది హైయెస్ట్ ట్రెండింగ్లో నిలిచింది. మొత్తం దేశం ఆ 19 నిమిషాల వీడియో కోసం ఎందుకంతలా ఎగబడింది? అందులో ఏముంది? ఏదైనా పొలిటికల్ సీక్రెట్ ఉందా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ ఉన్నాయా? లేక బాలీవుడ్ సినిమా ట్రైలరా? కాదు, నిజమే. మన దేశంలో క్రికెట్, పాలిటిక్స్, సినిమా అంటే పిచ్చి. కానీ డిజిటల్ ఇండియాలో మనకు తెలియకుండానే ఒక కొత్త వ్యసనం పుట్టుకొచ్చింది. అదే ఇతరుల బెడ్రూమ్లోకి తొంగి చూడడం. అసలు విషయం ఏంటంటే, బెంగాల్కి చెందిన ఒక చిన్న క్రియేటర్ ఫౌషిక్ ఎస్కే మరియు అతని గర్ల్ ఫ్రెండ్ సోనాలికి సంబంధించిన ఒక ప్రైవేట్ క్లిప్ ఇంటర్నెట్లో లీక్ అయింది. అంతే, అది లీక్ అవ్వడమే ఆలస్యం. దేశంలో ఒక రకమైన డిజిటల్ తొక్కిసలాట మొదలైంది. జనాలకి ఇది కేవలం ఫ్రీ ఎంటర్టైన్మెంట్. అవతలే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందని ఆలోచన ఎవరికీ లేదు. దీని ముందు బిగ్ బాస్ షో అయినా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినా దిగదుడిపే. ఈ లేటెస్ట్ ఎంఎంఎస్ కాండ మనకు ఒక చేదు నిజాన్ని చూపిస్తోంది. మనకు తెలియకుండానే మనం డిజిటల్ కల్చర్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ హ్యాబిట్స్కి ఎంతలా బానిసలం అవుతున్నామో ఇది ప్రూవ్ చేస్తోంది. మనకిప్పటికీ డిజిటల్ సేఫ్టీ గురించి ABCDలు కూడా తెలియదు. ఈరోజు మన వీడియో మీకు కొంచెం వెరైటీగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా అవసరం. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు ఒక వింతైన ఎమర్జెన్సీ నడుస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ డిజిటల్ కల్చర్ వల్ల ఇతరుల పర్సనల్ లైఫ్ చూడాలనే కోరిక తెగ ఉవ్విళ్ళూరుతోంది. దీని నుంచి బయటపడడం చాలా ముఖ్యం. రేపొద్దున్న దురదృష్టవశాత్తు మీతోనే ఇలా జరిగితే మీరేం చెయ్యాలి? దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా. కానీ అంతకంటే ముందు అసలు పోయిన వారం ఏం జరిగిందో, ఈ మొత్తం వ్యవహారం మన సొసైటీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ కథలోని ప్రధాన వ్యక్తిని కలుద్దాం. అతని పేరు షౌఫిక్ ఎస్కే. బెంగాల్లోని పోలిగ్రామ్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్కి ఇతను పెద్ద స్టార్. అసలు వీరు ఎలాంటి కంటెంట్ చేస్తారో చూద్దాం. ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లు మనకు చాలానే కనిపిస్తాయి. వీరి ఛానల్ అయిన పోలీలో మీకు సాధారణ పల్లెటూరి వాతావరణంలో ఉండే కామెడీ స్కిట్లు కనిపిస్తాయి. ఇవి చూడ్డానికి సేఫ్గా, ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. ఇక షౌఫిక్ విషయానికి వస్తే, ఇన్స్టాగ్రామ్లో అతనికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అతను తన డాన్స్, రీల్స్, లిప్సింగ్ వీడియోలు మరియు తన గర్ల్ ఫ్రెండ్తో చేసే రొమాంటిక్ డ్యూయట్స్ ద్వారా ఫేమస్ అయ్యాడు. మరోవైపు సోనాలి తనను తాను ఆర్టిస్ట్గా చెప్పుకుంటూ, ఆమెకు కూడా ఇన్స్టాగ్రామ్లో 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఫ్యాషన్ టిప్స్, డాన్స్ వీడియోలు మరియు షౌఫిక్తో కలిసి చాలా వీడియోలు చేస్తూ ఉంటుంది. కానీ వారు పబ్లిక్ కోసం షూట్ చేయని ఒక వీడియో ఉంది. అదే వాళ్ళ ప్రైవేట్ వీడియో. దురదృష్టవశాత్తు అది అకస్మాత్తుగా లీక్ అయింది. కేవలం 19 నిమిషాల నిడి ఉన్న ఈ ప్రైవేట్ క్లిప్ ఇంటర్నెట్లో అన్ని మూలలకు పాకేసింది. జనాలు దాన్ని ఎగబడి చూశారు, విపరీతంగా షేర్ చేశారు. చివరకు పలు అడల్ట్ సైట్లలో కూడా ఈ క్లిప్లు అప్లోడ్ చేశారు. సాధారణంగా ఇలా జరిగినప్పుడు బాధితులకు మద్దతు ఇవ్వాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి జనం షౌఫిక్ మరియు సోనాలి వైపు వేలెత్తి చూపించడం మొదలుపెట్టారు. చాలామంది ఏమనుకున్నారంటే, వీళ్ళు కావాలనే ఈ ప్రైవేట్ క్లిప్ను లీక్ చేయించుకున్నారని. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఓవర్ నైట్లో స్టార్స్ అవ్వచ్చని వాళ్ళ అభిప్రాయం అన్నారు. జనం ఇలా ఎందుకు అనుకున్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు గెట్ రెడీ విత్ మీ పేరుతో వచ్చే కొన్ని వీడియోలు సాఫ్ట్ ఫోన్ స్థాయికి పడిపోయాయి. అలాగే సోషల్ మీడియాలో అనవసర గొడవలు పెరిగాయి. నిజానికి మన దేశం ఓన్లీ ఫ్యాన్స్ వంటి ప్లాట్ఫామ్లకు అతిపెద్ద మార్కెట్గా మారే అవకాశం ఉంది. కేవలం సోషల్ మీడియా ప్రెజర్ వల్ల అది ఆగిందంతే. మార్కెట్ సిద్ధంగా ఉంది, చూసేవాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని జనం నమ్మడంలో ఆశ్చర్యం లేదు. దీనివల్ల ఆ జంట దారుణమైన తిట్లు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో సోనాలి తన వాదనను వినిపించడానికి మరో వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆమె బెంగాలీలో మాట్లాడుతూ, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్లే మేము చాలా సిగ్గుపడుతున్నాం, ఎవరికీ ముఖం చూపించలేకపోతున్నాం, ఇంటికే పరిమితమయ్యాం అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ వీడియోను షూట్ చేసింది సోనాలినే, కానీ దాన్ని లీక్ చేసింది మాత్రం ఆమె కాదు. ఆ వీడియోను పబ్లిక్ చేసింది రూబెల్ అనే ఆమె స్నేహితుడు. ఎవరైతే ఆమె సొంత తమ్ముళ్లా భావించిందో అతనే ఈ పని చేశాడు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని ఆమె చెప్పింది. ప్రస్తుతం సోనాలి ఈ విషయంలో ధైర్యంగా నిలబడింది. నమ్మక ద్రోహం చేసిన రూబెల్పై యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. ఇటువైపు సోనాలి ఇలా పోరాడుతుంటే, అటువైపు షౌఫిక్ కూడా ఈ లీక్ నుంచి తనను తాను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనేమంటున్నాడంటే, మమ్మల్ని చూసి ఓర్వలేక మా స్నేహితులే, మాకు తెలిసిన వాళ్లే కావాలని ఈ వీడియో వైరల్ చేశారని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ వార్ లాగా నడుస్తోంది. జనం చేతిలో పాప్కార్న్ పట్టుకుని మజా చూస్తూ సినిమా చూసినట్లు చూస్తున్నారు. కానీ ఇక్కడ వినోదం పక్కన పెడితే ఈ జంట చేసిన కొన్ని ఘోరమైన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మొదటి తప్పు, సోనాలి చేసిన అతిపెద్ద పొరపాటు ప్రైవేట్ మూమెంట్స్ని రికార్డ్ చేయడం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ ప్రపంచంలో మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఏది పూర్తిగా డిలీట్ అవ్వదు. అది రికవర్ చేయొచ్చు, అన్డిలీట్ చేయొచ్చు, లేదా మనకు తెలియకుండానే క్లౌడ్ స్టోర్లోకి వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఫోన్ రిపేర్ షాపుల్లో కూడా డేటా కాపీ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలకే ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, కానీ మనం ఇంకా నేర్చుకోవడం లేదు. రెండో తప్పు, గుడ్డి నమ్మకం. సోనాలి మరియు షౌఫిక్ ఆ ఫ్రెండ్ రూబెల్ని అతిగా నమ్మారు. షూటింగ్ సమయంలో తన ఫోన్లను అతని చేతిలో పెట్టేవారు. ఇంకా దారుణం ఏంటంటే రూబెల్ దగ్గర వారి ఫోన్ పాస్వర్డ్ కూడా ఉంది. ఇదే అదునుగా భావించి ఆ స్నేహాన్ని వాడుకుని అతను ఫోన్ నుంచి క్లిప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆపై వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మూడో తప్పు, బ్లాక్మెయిలింగ్ని సీరియస్గా తీసుకోకపోవడం. తాము బ్లాక్మెయిల్ అవుతున్నామని వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు, కానీ వీడియో ఎక్కడ లీక్ అవుతుందో అని భయపడి వారు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు, సైలెంట్గా ఉండిపోయారు. అదే పెద్ద పొరపాటు. ఇలాంటి సిచ్యువేషన్లో వీడియో ఖచ్చితంగా లీక్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ముందే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుంటే ఈ వీడియో బయటకు రాకుండా ఉండేది. ఇప్పుడు సోనాలి తాను పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నా ఆమెకు ఆలోచనలు వస్తున్నాయని బాధపడుతోంది. అందుకే గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్ కేవలం పరికరం కాదు, అది మీ జీవితానికి డిజిటల్ ఎక్స్టెన్షన్. అంటే మన బతుకుల్ని ఏ టైం అయినా సరే బయట పెట్టగలిగే దమ్మున్న ఒక గ్యాజెట్ అది. ఎందుకంటే ఈ ఘటనలో తర్వాత షౌఫిక్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి తన రెగ్యులర్ వీడియోస్, రీల్స్ పోస్ట్ చేస్తున్నాడు. కానీ సమాజంలో నింద, అవమానం మాత్రం ఆ అమ్మాయికి, ఆమె కుటుంబానికే ఎక్కువ చుట్టుముట్టాయి. ఇదేదో ఒక దగ్గర జరిగిన చిన్న సంఘటన అనుకుంటే పొరపాటే. ఇంత పెద్ద దేశంలో రహస్యంగా రికార్డ్ చేసిన వీడియోల లీకేజ్ని ఒక పెద్ద ఇండస్ట్రీగా మార్చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం మన దేశ పరువు ఎలా పోయిందో గుర్తు చేసుకుంటే అఘాయిత్యాలకు సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్లో ఒక్క క్లిప్కి 50 రూపాయలు చొప్పున అమ్మేసిన చరిత్ర. ఈ లేటెస్ట్ కేసులో కూడా ఇద్దరు సోషల్ మీడియా క్రియేటర్స్ అవడంతో జనం దీనికి మరింత మసాలా జోడిస్తున్నారు. సంబంధం లేని ఇతర క్రియేటర్స్ పేర్లను కూడా లాగి చూడండి, ఇది ఆమె క్లిప్, ఇది అతని క్లిప్ అంటూ ప్రచారం చేస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే అమాయక క్రియేటర్స్ ముందుకొచ్చి ఆ వీడియోలో ఉంది నేను కాదు, నా ఫోటోలు మార్ఫింగ్ చేసి వాడుతున్నారు అని సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇంతటితో ఆగుతున్నారా? లేదు. ఏఐ టెక్నాలజీని వాడి వేరే వాళ్ల ముఖాలను ఆ వీడియోకి తగిలించి సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ 19 నిమిషాల వీడియోకి సీజన్ 2, సీజన్ 3 అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దేశం మొత్తం తమ క్రియేటివిటీని ఇలాంటి వాటికి వాడుతోంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది నవ్వులాట కాదు. ఇలాంటి క్లిప్స్ మనుషుల ప్రాణాలు తీస్తాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం 2.5 లక్షల నమోదవుతున్నాయి. ఇందులో ఒక పెద్ద భాగం సైబర్ హెరాస్మెంట్ వల్ల జరుగుతోంది. ఎన్సీఆర్బీ 2023 అధికారిక లెక్కల ప్రకారం 10,000 కంటే ఎక్కువ కేసులు కేవలం రివెంజ్ పోర్న్ మరియు లీక్డ్ వీడియోల వల్లే నమోదవుతున్నాయి. ఇది కేవలం రికార్డ్ అయిన అధికారిక నెంబర్ మాత్రమే. బయటికి రాని, రిపోర్ట్ కాని ఘోరాలు ఇంకెన్నున్నాయో మీరే అర్థం చేసుకోండి. బ్లాక్మెయిల్ చేయడానికి, ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎన్ని ప్రైవేట్ క్లిప్స్ వాడుతున్నారో లెక్కే లేదు. 2019 నుంచి 2023 మధ్యలో కేవలం ఎంఎంఎస్ లీక్ అవ్వడం వల్లే 50 మందికి పైగా చేసుకున్నారు. గుజరాత్లో ఒక 16 ఏళ్ల అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ వీడియో లీక్ అయిందని తెలుసుకుంది. మధ్యప్రదేశ్లో ఒక అమ్మాయి తన ప్రైవేట్ ఫోటో లీక్ అయిందని పోలీసుల దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ పోలీసులే ఆమెను వేధించడంతో ప్రాణాలు తీసుకుంది. సిలిగురిలో ఒక కాలేజ్ అమ్మాయి తన ఎంఎంఎస్ సర్క్యులేట్ అయిందని ఆత్మహత్య చేసుకుంది. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరిగే మహిళల 36%, అంటే 3వ వంతు మన ఇండియాలోనే జరుగుతున్నాయి. దీనికి సోషల్ మీడియా ప్రెషర్ ఒక ప్రధాన కారణం. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి లీక్స్ జరిగినప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలు మరియు వారి కుటుంబాలే ఎఫెక్ట్ అవుతాయి. మనది పితృస్వామ్య సమాజం. సమాజం రాత్రికి రాత్రి మారదు, కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈ డేటా వినడానికి మీకు, చెప్పడానికి నాకు కష్టంగానే ఉన్నా ఇదే నిజం. మనం ఒక దేశంగా, ఒక సొసైటీగా వైరస్టిక్ సొసైటీ, అంటే ఇతరుల ప్రైవేట్ విషయాలను చూసి ఆనందించే సమాజంగా మారిపోయాం. ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయితే చాలు లక్షల మంది ఎగబడి చూస్తున్నారు, పదే పదే సర్చ్ చేస్తున్నారు. బహుశా నిజ జీవితంలో అపోజిషన్ జెండర్తో హెల్తీ రిలేషన్ ఎలా ఉండాలో మనకు తెలియకపోవడమే కారణం కావచ్చు. మనకు కనీసం కన్సెంట్ అనే కాన్సెప్ట్ గురించి కూడా అవగాహన లేదు. అసలు ఇతరుల బెడ్రూమ్లోకి తొంగి చూడడం మనకు ఎంత ఇష్టమో తెలుసా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్. గత 18 ఏళ్లుగా ఇది మన దేశంలోని అత్యంత పాపులర్ షోగా, అతిపెద్ద షోగా నిలిచింది. నిజంగా ఇలాంటి షోల వల్ల మనకు ఉపయోగపడే నాలెడ్జ్ రాదు, అది సరైన ఎంటర్టైన్మెంట్ కూడా కాదు. కేవలం ఇతరుల గొడవలు, అరుపులు చూసి మనం ఆనందిస్తాం, భావోద్వేగానికి గురవుతాం. ఇది ఒక రకమైన చీప్ కిక్ లాంటిది. మనం దీన్ని క్యూరియాసిటీ అని కవర్ చేసుకుంటున్నాం, కానీ ఇదొక దరిద్రం. ఒక అడల్ట్ క్లిప్ లేదా మీమ్ ఫార్వర్డ్ చేసే ముందు
ఆ వీడియోలో ఉన్నది ఎవరి చెల్లెలు ఎవరి కూతురు అని మనం ఒక్కసారైనా ఆలోచిస్తామా? లేదు. నిజ జీవితంలో ప్రైవసీ అనేది ఒక హక్కు. అది మన వినోదం కోసం వాడుకునే వస్తువు కాదు. ముఖ్యంగా మన పర్మిషన్ లేకుండా మన ప్రైవేట్ వీడియోలు లేదా సమాచారం షేర్ చేసినప్పుడు అది మన హక్కును కాలరాయడం. ఎప్పుడైనా సరే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాని ఉపయోగం కంటే దుర్వినియోగమే ముందు జరుగుతుంది. ఈ విషయం మనకు 2004లోనే అర్థమైంది. అదే దేశాన్ని కుదిపేసిన DPS MMS కాండ. స్కూల్ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసి దేశం మొత్తం షాక్ అయింది. ఆ ఒక్క నిమిషం వీడియో క్లిప్ గురించి ఏళ్ల తరబడి చర్చ జరిగింది. ఆ తర్వాతే స్కూళ్లలో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేశారు. ఆ బాధితురాలు దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆధారంగానే లవ్, సెక్స్ ఔర్ ధోకా వంటి సినిమాలు కూడా వచ్చాయి. కానీ మనం ఏమైనా పాఠాలు నేర్చుకున్నామంటే అబ్బే లేనేలేదు. 2005లో మైసూర్ వీడియో లీక్ అయింది. టెక్నాలజీ దుర్వినియోగం చిన్న పట్టణాల నుంచి హైఫై బాలీవుడ్ వరకు పాకింది. రియా సేన్, అష్మిత్ పటేల్, షాహిద్ కరీనా, మోనా సింగ్ ఇలా ఎవ్వరు పేరు మీద వీడియో వచ్చినా జనం ఎగబడి చూశారు. జనాలకి ఆ వీడియో ఒరిజినల్లా కాదా అనేది అనవసరం. పేరు వినిపిస్తే చాలు, మనిషి కనిపిస్తే చాలు. 2022 నాటికి పరిస్థితి ఎలా మారిందంటే భోజ్పురి నటి అక్షరా సింగ్ వీడియో వైరల్ అయితే జనం దాన్ని చీప్ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేశారు. కానీ సెలబ్రిటీలు అయితే తట్టుకుంటారేమో, సామాన్యుల పరిస్థితి ఏంటి? ఉదాహరణకు పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ కుల్హడ్ పిజ్జా కపుల్ వీడియో లీక్ అయినప్పుడు వాళ్ళు ఎంతగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా షౌఫిక్ మరియు సోనాలి వంతొచ్చింది. ఇన్ని జరుగుతున్నా ఈ లీక్స్ ఎందుకు ఆగట్లేదు? బహుశా ఎవరికి భయం లేకపోవడం వల్లేమో. కానీ గుర్తుపెట్టుకోండి, చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇందులో మొదటి చట్టం IT యాక్ట్ సెక్షన్ 66E. ఎవరి ప్రైవసీకి భంగం కలిగించినా 3 ఏళ్లు ఊసల వెనకాల ఉండాలి, అంటే జైల్లో. ఇక రెండవది IPC సెక్షన్ 354C. ఇది వాయిరిజం గురించి స్పష్టమైన నిబంధనలు కలిగి ఉంది. ఇక థర్డ్ వన్ DPDP యాక్ట్ 2023. కొత్తగా వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్సెంట్ అంటే అనుమతి లేకుండా ఎవరి కంటెంట్ షేర్ చేయడానికి వీల్లేదు. కేసులు పెట్టినా న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే. మన దేశంలో ఇలాంటి కేసుల్లో కన్విక్షన్ రేట్ చాలా చాలా తక్కువ, దాదాపుగా 20%. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల సంగతి చూస్తే మెటా మరియు గూగుల్ వంటి దిగ్గజాలు కూడా ఫేక్ లేదా డీప్ ఫేక్ అని నిరూపితమైన కంటెంట్లో కేవలం 50-60% మాత్రమే తీసేస్తున్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే బాధితులే అన్ని కష్టాలు పడాలి. టెక్నికల్ ప్రూఫ్స్ వాళ్లే తేవాలి, పోలీసులతో వాళ్లే డీల్ చేయాలి, లాయర్లకు డబ్బులు ఇవ్వాలి. ఇలాంటి తతంగాల వల్లే 30% కేసులు మాత్రమే కోర్టు ట్రయల్ దాకా వెళ్తున్నాయి. లీగల్ సిస్టమ్స్ నుంచి మనం పెద్దగా ఆశలు పెట్టుకోలేకపోతున్నాం. కానీ అసలు సమస్య మనలోనే ఉంది. ఓ సర్వే ప్రకారం 55% మంది భారతీయ యువత ఇలా లీక్ అయిన ప్రైవేట్ వీడియోలు చూడడాన్ని హార్మ్లెస్ ఫన్ లాగా, అంటే ఏం కాదులే అన్నట్టు చూస్తున్నారు. దీని అర్థం ఏంటంటే ఈ డిజిటల్ క్యాన్సర్ని పెంచడంలో మనం కూడా భాగమే. కేవలం ఆ 2 నిమిషాల డోపమైన్ కిక్ కోసం మనం ఒకరి జీవితంతో ఆడుకుంటున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? చట్టపరమైన చర్యలు ఉన్నా లేకున్నా మనలో కల్చరల్ షిఫ్ట్ రావాలి. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఇప్పుడు స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఫిజికల్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు స్కూళ్లలో డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పెట్టాలి. అందులో ప్రైవసీ అంటే ఏంటి, మీ డిజిటల్ రైట్స్ ఏంటి, పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎందుకు ముఖ్యం, అసలు కన్సెంట్ అనుమతి అంటే ఏంటి, ఏది పబ్లిక్ చేయాలి, ఏది ప్రైవేట్గా ఉంచాలి అనేది పిల్లలకు 100కి 1000% నేర్పించాలి. ఇక ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే హై ప్రొఫైల్డ్ కేసులను వెంటనే పరిష్కరించి కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఇతరుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకోరు అనే మెసేజ్ బయటకెళ్తుంది. చివరగా ఒక సూటి ప్రశ్న. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పొలిటికల్ కంటెంట్ ఉంటే దాన్ని ఇంటర్నెట్ నుంచి మాయం చేయడానికి ప్రభుత్వానికి 2 సెకండ్లు చాలు. వారి దగ్గర ఆ టెక్నాలజీ కూడా ఉంది, పవర్ ఉంది. మరి ఒక అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా లీక్ అయిన వీడియోని ప్రభుత్వం తలుచుకుంటే తొలగించలేదా? కేవలం చట్టాలుంటే సరిపోదు, మన హక్కుల గురించి కూడా మనం మాట్లాడాలి. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వంటి NGOలు ఒక ముఖ్యమైన డిమాండ్ చేస్తున్నాయి. అదే రైట్ టు బీ ఫర్గాటెన్. దీని అర్థం ఏంటంటే ఇంటర్నెట్లో నా గురించి ఏదైనా ప్రైవేట్ కంటెంట్ లేదా తప్పుడు సమాచారం ఉంటే దాన్ని ఇంటర్నెట్ మొత్తానికి కనిపించకుండా డిలీట్ చేసే హక్కు మాకు కావాలి అని. ముఖ్యంగా ఇప్పుడు AI వచ్చిన తర్వాత ఈ హక్కు ఒక ఫండమెంటల్ రైట్గా కూడా మారిపోయింది, రావాల్సిన అవసరం కూడా ఉంది. చట్టాల సంగతి పక్కన పెడితే మనలోని అవాయిరిజం అంటే ఇతరుల విషయాల్లోకి తొంగి చూడడం అనే చెత్త కల్చర్ మారాలి. ఇతరుల బెడ్రూమ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ గొడవలేంటి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఏంటి, ఇవన్నీ చూడడం మానేసి మనం కొంచెం పరిణతి చెందాలి. బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో వదిలేయండి, దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో దానిపై ఫోకస్ చేయండి, లేదా జీవితాలు నాకిపోతాయి. నిజమే, ఈ పదం తప్పు, కానీ సమాజం మారడానికి టైం పడుతుంది. కానీ మనం మారాలంటే చిటికెలో. కానీ మారతామా? మారం కదా.
ఒకవేళ మీకు ఎవరైనా ప్రైవేట్ వీడియో లేదా లీక్డ్ క్లిప్ వాట్సాప్లో వస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి. వెంటనే రిపోర్ట్ చేయండి లేదా డిలీట్ చేయండి. ఈ వీడియోలో మనం చాలా సెన్సిటివ్ విషయాలు మాట్లాడాం. యూట్యూబ్ దీన్ని ఎంతకాలం ఉంచుతుందో లేదా అడల్ట్ కంటెంట్ అని ర్యాంక్ చేస్తుందో తెలియదు, కానీ వీలైనంత త్వరగా ఈ వీడియోని చూసి ఇలాంటి వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీ అందరూ క్వశ్చన్ వేస్తారు, అది నాకు తెలుసు. ఇప్పటి వరకు నువ్వు ఆ 19 నిమిషాల వీడియో కోసం సర్చ్ చేయలేదా అంటే చేయలేదు. ఎందుకంటే రేపు అదే గతి నాకో నీకో పడితే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.